అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు విని ఆత్మీయంగా బలపడి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆసక్తితో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని కృపలో మరొక అవకాశం మనకు వచ్చింది. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్కి సంబంధించిన విషయాలలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే జనసంఖ్య వ్రాయడం లేక జనాభా లెక్క. బైబిల్ గ్రంథంలో జనాభా లెక్కలు ఎప్పుడెప్పుడు వేశారు లేక ఎప్పుడెప్పుడు రాశారు, వాటికున్న ప్రాధాన్యత ఏంటి, ఆ జనాభా లెక్కలను వ్రాయడానికి ముఖ్య కారకులైన వ్యక్తుల జీవితాల నుండి దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకు ఈ సందర్భంలోనికి వచ్చాను అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ గారు గర్భాన ధరించి ఉండగా ప్రజాసంఖ్యలో వ్రాయబడుట కొరకే నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారి తల్లిదండ్రులు అనగా యోసేపు మరియమ్మ గారులు. ఎందుకు వెళ్ళారంటే జనసంఖ్యలో వ్రాయబడడానికి. ఎందుకు జనసంఖ్యలో వ్రాయబడవలసి వచ్చింది అంటే రోమా చక్రవర్తి అయిన కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్యలో వ్రాయబడాలి అని ఒక చట్టం, శాసనాన్ని చేశాడు. అప్పుడు ఎవరి స్వగ్రామమునకు వాళ్ళు ఆయా ప్రాంతాలలో వృత్తిరీత్యా కానీ లేక ఇతరితర కారణాల చేత వేరువేరు ప్రాంతాల్లో ఉన్నవారు సహితం తమ సొంత ప్రాంతాలకు వెళ్ళి ఆ జనాభా లెక్కలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇంకా జన్మించలేదు, భూమిపైకి రాకపోయినప్పటికీ తల్లి గర్భంలో ఉండగానే మరియమ్మ గారు యోసేపు గారు బెత్లెహేముకు వెళ్ళడం జరిగింది. ఇక ఈ జనాభా లెక్కలను గురించి బైబిల్ ఏం చెప్తుంది, జనసంఖ్యలో ఎందుకు మనం చేరాలి అని ఆలోచిస్తే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటది అంటే ఈరోజు మనము కూడా ఈ దేశంలో ఉన్న మనం ఎవరమైనా ఏ రాష్ట్రానికి చెందినవారము, ఏ జిల్లాకి చెందినవారము, ఏ మండలానికి చెందినవారము, ఏ గ్రామానికి చెందినవారం అనేది తప్పకుండా లెక్క రావాలి. అందుకే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. మన ఇంటికి వచ్చి అడుగుతారు, ఇంటి యజమాని పేరేంటి, ఇంటిలో ఎంతమంది ఉంటారు, వారు ఏం చేస్తూ ఉంటారు, వారి వయస్సులు ఎంత, ఇలాంటి వివరాలన్నీ సేకరించి మనకు సంబంధించిన సమాచారం అంతా ఒక చోట పెడతారనమాట. ఎందుకు అంటే మనము ఈ దేశంలో సభ్యులం, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ జిల్లాకు చెందినవారు అనే డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. అంటే ఒక వ్యక్తి భూమి మీద మనుగడ సాగిస్తున్నాడు అంటే అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక చోట పదిలపరచడం కొరకే జనాభా లెక్కలు వేస్తారు. ఎందుకు, మనం ఎక్కడుంటే ఏంటి, ఏం తింటే ఏంటి, ఏ ప్రాంతంలో ఉంటే ఏంటి అనుకోవచ్చు. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనం చేసే పనైనా మన వయసు అయినా, ఇప్పుడు మనలాంటి వయసు కలిగిన వారు మన దేశంలో ఎంతమంది ఉన్నారు, నాలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ప్రతి చిన్న విషయం తెలియాలి అంటే జనాభా లెక్కలు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉన్న జనాభాకి ఏది అవసరమైనా లేక జనాభా నుండి దేశానికి ఏదైనా రాబడిని పొందాలి అన్నా జనాభా లెక్కలు చాలా అవసరం అన్నమాట. మరి ఈ జనాభా లెక్కల విషయంలో కేవలం గుర్తింపు కొరకే అయితే దానికోసం దేవుడు ఇంత చరిత్ర వ్రాయించాలా బైబిల్ గ్రంథంలో అనిపిస్తుంది మనకి. అసలు జనాభా లెక్కలు లేక జనసంఖ్య వ్రాయడం అనేది, జనాభాని లెక్కించటము అనేది దేవునికి ఇష్టమైన పనేనా అని మనం అడిగితే అవును అనిపిస్తుంది, కాదు అని కూడా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనకి తెలుసు కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రజలు విస్తరించాలి. దానికి మూలపితరుడైన అబ్రాహాము గారిని ఎంపిక చేసి అబ్రహాము గారి నుండి సంతానాన్ని అభివృద్ధి చేసి ఇసుక రేణువులంతా విస్తరింపచేసి వాళ్లను తన సొత్తుగా చేసుకోవాలి అనేది దేవుని ఆలోచన. అప్పుడు అబ్రహాము గారికి ఇస్సాకు గారు జన్మించారు. ఇస్సాకు గారి నుంచి యాకోబు గారు, అంటే ఏసావు యాకోబు గారిలో యాకోబు గారిని ప్రత్యేకపరుచుకున్నారు. యాకోబు గారి నుండి వచ్చిన 12 మంది కుమారుల ద్వారా ఇశ్రాయేలులు విస్తరించారు. వీళ్ళు కనానులో ఉన్నప్పుడు కేవలం 70 మంది మాత్రమే. ఇశ్రాయేలీలు కనానులో ఉన్నప్పుడు 70 మంది మాత్రమే. వీరు ఐగుప్తుకి చేరేటప్పటికి కూడా ఆ 70 మంది. కానీ
ఐగుప్తు నుంచి మరలా కనానుకు తిరిగి చేరేటప్పుడు వాళ్ళు అయిన సంఖ్య మనకు తెలుసు, సుమారు 25 లక్షలు. ఇక 25 లక్షలో 20 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి యుద్ధము చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉన్నవారిని కాల్బలము అని పిలుస్తాం. ఆ కాల్బలం ఎంత అంటే మనకు తెలుసు కదా, 6,03,550 మంది. 6,03,550 మంది కాల్బలముతో మరలా ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారు ఇశ్రాయేలీలు. ఈ సంఖ్య మనకి ఎలా తెలిసింది కాల్బలంలో ఎంతున్నారు అని అంటే లెక్కించబట్టే కదా. చాలామంది ఉన్నారండి, కొన్ని లక్షలు ఉంటారు అనడం వేరు, ఖచ్చితంగా ఆ నెంబర్ చెప్పడం వేరు కదా. ఇశ్రాయేలీలు చాలామంది అండి, లక్షలు ఉన్నారు అనడం వేరు. కానీ ఇక్కడ కాల్బలమును గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని గోత్రాల ప్రజలను లెక్కించమన్నప్పుడు ఎంతమంది అయ్యా అందులో కాల్బలము అంటే 6,03,550 మంది కాల్బలం, యువకులు, యుద్ధం చేయగలిగిన వారు. మరి వృద్ధులు, స్త్రీలు, పిల్లలు ఇలాంటి వారందరిని తీసుకుంటే వాళ్ళు కూడా మరో 6, 4, 24 సుమారు 25 లక్షలు. ఎలా తెలిసింది మనకి లెక్క అంటే లెక్కించబట్టి, కాల్బలమును లెక్కించబట్టి. ఒకదానిని లెక్కించి సుమారు మిగిలినవి కూడా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అని మనం లెక్కలు కడుతున్నాం కదండి. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తిరిగి ప్రయాణమై కనానుకు చేరేటప్పుడు కాల్బలమును లెక్కించమని దేవుడే సెలవిచ్చారు. అలాగే లేవి గోత్రికులను లెక్కించమని దేవుడే చెప్పారు. అంటే జనాభాను లెక్కించమని దేవుడే మోషే గారికి సెలవిచ్చారు. ఆ మాట ఒకసారి మనం చూస్తే సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి తలల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అని దేవుడే సెలవిచ్చారు. దేవుడే సెలవిచ్చారు కాబట్టి మోషే గారు లెక్కించిన ఆ లెక్క ఇంత అని చెప్పినా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకు అంటే ఈ జనాభా లెక్క వేయమని చెప్తున్నది దేవుడే కాబట్టి. ఎందుకు వేయమన్నారు? నడిపిస్తున్న మోషే గారికి ఒక ఐడియా ఉండాలి. ఎవరితోనైనా యుద్ధం చేయవలసి వస్తే ఎంతమందిని పంపిస్తే బాగుంటుంది మనకు తెలుసు కదా. ముందుకు వెళ్ళే కొలది ఈ భారం, మోషే గారు నిర్వహించవలసిన భారం యెహోషువ గారి మీద పడింది. యెహోషువ గారు యెరికోలో యుద్ధం చేశారు, అవన్నీ నాశనం చేసి అక్కడ దోపుడు సొమ్మంతా తెచ్చుకున్నారు. ఆ తరువాత హాయి మీదికి వారు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే హాయి జనాభా ఎంత, మనం ఎంతమందిని పంపిస్తే సరిపోతుంది, కొద్దిమంది వెళ్తే చాలు అనే ఒక ఐడియా వచ్చింది. అంటే వీరు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మార్గమధ్యంలో అనేక జాతి ప్రజలను దాటుకుని వెళ్ళాలి కాబట్టి వారి వలన ఏదైనా ఇబ్బంది కలిగితే వారి బలమెంతో వారి బలగమెంతో తెలుసుకుని వారితో పోటీకి యుద్ధానికి దిగాలి అంటే తమకున్న బలమెంతో తెలియాలి. అందువలన కాల్బలాన్ని కానీ లేక 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను కానీ దేవుడు తప్పకుండా లెక్కించమని చెప్పారు. అది అవసరం కాబట్టి, అది మనకే అవసరం. మనకే అవసరమే కాదు, దేవుడే లెక్కించమన్నారు కాబట్టి మోషే గారు లెక్కించిన ఆ లెక్క విస్తరిస్తూ ఉండగా యెహోషువ గారు దానిని గుర్తించిన అది ఎవ్వరికీ ఇబ్బందిని కలిగించలేదు. అయితే ఈ సంఖ్య పెరిగారు, వెళ్ళిపోయారు, కనానులో చేరిపోయారు. ఎవరికి పంచబడిన భూభాగాన్ని వారు స్వాధీనపరుచుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే వీరు కనానులో చేరిన తర్వాత కొంత కాలానికి యెహోషువ గారు చనిపోయారు. వారికంటూ ఒక నాయకుడు కావాలి. ఎందుకంటే వీరు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడల్లా దేవుడు అన్యరాజుల చేతికి అప్పగిస్తూ ఉండేవారు. అన్యరాజుల చేతుల్లో నుంచి విడిపించడానికి వారికి ఒక న్యాయాధిపతి కావాలి కాబట్టి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని, అంటే ఇశ్రాయేలు ప్రజలను అన్యరాజుల చేతుల్లో నుండి విడిపించే పని న్యాయాధిపతులకు అప్పగించారు. న్యాయాధిపతుల కాలం ముగిసింది. చివరిలో
వారందరికీ ఒక కోరిక కలిగింది. ఎందుకు అంటే సమూయేలు గారి పిల్లలు, సమూయేలు గారే చివరి న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు కూడా. సమూయేలు గారి పిల్లలు దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమనిపించింది అంటే, సమూయేలు గారి పిల్లలైతే మనల్ని చక్కగా తీర్చిదిద్దలేరు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మనకొక రాజు ఉంటే మంచిది అనుకుని మాకు రాజు కావాలి అన్నారు. అప్పుడు దేవుడు ఓకే అంటే మీకు తెలుసు కదా, సమూయేలు గారు బాధపడడం, దేవుడేమో ఎందుకు బాధపడుతున్నావు, నిన్ను కాదు నన్నే విసర్జించారు వారని చెప్పడం, వారి కొరకు ఒక రాజుని దేవుడే సెలెక్ట్ చేయడం, ఆయన రాజుగా ఇశ్రాయేలు మీద అభిషేకించబడడం మనకు తెలుసు. ఆయన ఎవరో కాదు, బెన్యామీనీయుడైన భాగ్యవంతుడైన కీషు గారి కుమారుడైన సౌలు గారు. ఇక సౌలు గారి తర్వాత దావీదు గారు రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దావీదు గారు చక్కగా పరిపాలిస్తున్నారు. సౌలు గారి ఉన్నంతకాలం కష్టకాలమే, అబ్షాలోము గారు ఉన్నంతకాలం కష్టకాలమే. అయినప్పటికీ మరొక వైపు ఇశ్రాయేలు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు కూడా బాగా విస్తరించారు. దేవునికి చక్కగా దేవుడు ఎలా విస్తరింపచేస్తానన్నారో అలా విస్తరింపచేశారు. అలాగే దావీదు గారు ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉన్న టైంలో ఇశ్రాయేలీలు ప్రారంభం నుండి కూడా దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వచ్చేవారు. కొంతకాలం బాగుంటే మరికొంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉండేవారన్నమాట. ఇలా దేవునికి వ్యతిరేకంగా ఉన్న టైంలో దేవుని కోపం ఇశ్రాయేలీల మీద రగిలింది. దేవుని కోపం ఇశ్రాయేలీల మీద రగిలి ఇశ్రాయేలీలను శిక్షించాలి అనుకున్నారు. శిక్షించడానికి డైరెక్ట్గా కాకుండా దావీదు గారిని ప్రేరేపించారు. ఎలా ప్రేరేపించారు అంటే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపం వచ్చింది. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి దావీదు గారిని దేవుడు ప్రేరేపిస్తున్నారు. దావీదు గారిని కూడా ఎవరు ప్రేరేపించారు అంటే దేవుని ప్రేరేపణే, కానీ దగ్గరకొచ్చి ప్రేరేపించింది ఎవరు అంటే ఇదే విషయం దినవృత్తాంతముల 1వ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథము 21వ అధ్యాయము. దినవృత్తాంతముల 1వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ మనకు సాతాను అని కనిపిస్తుంది, ఇక్కడేమో దేవుని కోపం రగిలినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే దేవునికి కోపాన్ని పుట్టించడం చేత దేవుడు సాతానును పంపించి సాతాను ద్వారా దావీదు గారిని ప్రేరేపింప చేసి ఇశ్రాయేలీల మీద కోపాన్ని తీర్చుకుంటున్నారు దేవుడు. అది ఏ రూపంలో అంటే జనాభా లెక్కింపు రూపంలో. ఇక్కడ మనం చూస్తే 24వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనంలో, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి ఇలా అంటున్నారు, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు మీద కోపంగా ఉన్నారో, సాతానును ప్రేరేపించారో, సాతాను దావీదు గారిని ప్రేరేపించారో, ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు అంటే తన దగ్గరే ఉన్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, ఇశ్రాయేలీలు ఎంతమంది, యూదావారు ఎంతమంది లెక్కించి ఆ నెంబర్ నాకు చెప్పు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కేవలం యుద్ధం చేయడం కోసం కాదు, అది కూడా దేవుడు మంచి ఉద్దేశంతో చెప్పింది కాదు. దేవుడు మంచి ఉద్దేశంతో చెప్తే మోషే గారికి చెప్పినట్లుగా ఉండేది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు మీద పగ తీర్చుకోవడం కొరకు సాతాను వలన దావీదు గారిని ప్రేరేపిస్తున్నారు అంటే ఇది మంచిది కాదు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి.
వెంటనే విషయం అర్థమైపోయింది యోవాబు గారికి. ఏమర్థమైంది అంటే, ఎందుకైనా జనాభా లెక్కలు వేయమంటున్నారు, జనసంఖ్యను లెక్కించమంటున్నారు అంటే దావీదు గారి మనసులో ఎలాంటి కోరిక కలిగింది అంటే, ఇదిగో ఇశ్రాయేలీలను యూదులను కూడా పరిపాలిస్తున్నాను నేను. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు చాలా విస్తారమైన జనాభా ఉంది. నా రాజ్యంలో నా పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. ఎందుకంటే ఇంతమందిని పరిపాలిస్తున్న రాజును నేను అనే ఒక చిన్న ఫీలింగ్ అనమాట. ఒక మాటలో చెప్పాలి అంటే అది మామూలుగా ఆలోచిస్తే చిన్నదే, కానీ గర్వంతో ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైనది అనమాట. వెంటనే యోవాబు గారు ఏమన్నారు అంటే 3వ వచనాన్ని చూద్దాం. 24వ అధ్యాయం 3వ వచనంలో, యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవును రాజునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది దావీదు గారు తన సంఖ్య ఎంతుంది చూసుకుని మురిసిపోవాలనుకుంటున్నారు. అప్పుడు యోవాబు గారు వారిస్తున్నారు. ఎందుకు రాజా, ఇప్పుడెందుకు మీకు ఇలాంటి ఆలోచన కలిగింది? మీరే కదా రాజు. మీకు విషయం చెప్తా, ఒకవేళ తక్కువ ఇశ్రాయేలీయులు ఉన్నవారు తక్కువ అని ఒకవేళ మీకు అనిపిస్తే, మీరు బ్రతుకుండగానే దేవుడు దీన్ని 100 చేస్తారు. మీరు దానికోసం ఏం సందేహించక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కాబట్టి జనాభాను లెక్కించే పని వద్దు అని యోవాబు గారు వారిస్తున్నారు. కానీ ఇది ఆయన వారించినంత మాత్రాన ఆగుతుందా? ఆగదు. ఎందుకు అంటే దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు, దేవుడే వాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దావీదు గారు దీనిని ఆపరు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, దావీదు గారినే ఎందుకు ప్రేరేపించారు? అది కూడా సాతాను సంబంధమైన క్రియ కదా అని మనం ఆలోచన చేస్తే అవును. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి, దావీదు గారిలో కూడా ఏదో చిన్న దేవునికి నచ్చనిది కనిపించుంటుందేమో, అందుకే దావీదు గారిని ప్రేరేపించుండొచ్చు. రెండో విషయం ఏంటి అంటే, జనాభా లెక్కించడం అనేది చేయాలి అంటే రాజు చెప్తేనే జరుగుతుంది. ఇక్కడ రాజు ఒకటి, రెండోది అతనిలో వచ్చిన ఆలోచన, మూడవది ఇశ్రాయేలును దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం కోపాన్ని రప్పించింది. అన్నీ కలిపి దావీదు గారు యోవాబు గారి మాట వినే స్థితిలో లేరు. వెంటనే జనాభా లెక్కలు తీయమన్నారు. యోవాబు గారు జనాభాని లెక్కించడానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు ఇద్దరినీ లెక్కలు కట్టి, ఎంతమంది లెక్కలు కట్టి అంటే ఎంతమంది వృద్ధులు, ఎంతమంది వయోజనులు, ఎంతమంది యవ్వనులు, ఎంతమంది బాలురు, అందులో స్త్రీలెంత, పురుషులెంత, ఇలాంటి లెక్కలన్నీ కట్టి తిరిగి సమాచారం దావీదు గారి దగ్గరకు తెచ్చే నాటికి ఎంత సమయం పట్టిందో తెలుసా అండి? సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. మొత్తం దేశమంతా సంచరించి లెక్కలు చూసి, జనాభా లెక్కలు చూసి వచ్చేటప్పటికి 9 నెలల 20 రోజులు పట్టిందంటండి. అన్ని లక్షల మంది కదా. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే 9 నెలల 20 రోజులు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేని పని. తన రాజ్యంలో ఉన్నవారంతా తనవారే. దావీదు గారు యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వారు, అతని దగ్గర యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు బాగానే ఉన్నారు. ఎలాంటి శత్రువు వచ్చినా విజయాన్ని సాధించగలిగిన మనోధైర్యం, శారీరక దృఢత్వము, సైన్య బలము ఉన్న వ్యక్తే. కానీ ఎందుకో జనాభా లెక్కలు చూడాలి అనిపించింది ఆయనకి. కేవలం సైన్యాన్ని మాత్రమేనంటే కాదు, అందరినీ లెక్కించారు. కాబట్టి 9 నెలల 20 రోజులు పట్టింది. ఎప్పుడైతే ఈ సంఖ్య రాజునకు అప్పగించడం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి 9వ వచనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి తూయగల 8 లక్షల మంది యోధులుండిరి, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనాభా మొత్తాన్ని లెక్కించారు, అందులో యోధులను కూడా లెక్కించారు. ఇశ్రాయేలీలో 8 లక్షల మంది యోధులు ఉన్నారంట, యూదా వారిలో 5 లక్షల మంది యోధులు ఉన్నారంట. ఇశ్రాయేలీలు యూదులు తెలుసు కదా మనకి, ఆ గోత్రాలు లెక్క చెప్పడం అన్నమాట. ఇక్కడ మొత్తం అయిపోయింది, లెక్క ముగిసింది.
లెక్క ఇలా ముగిసింది. బాగా వినాలి మీరు. లెక్క ఇలా ముగిసింది. యోవాబు గారు వచ్చి సమాచారాన్ని అందించారు. వెంటనే దావీదు గారి మనసు పశ్చాత్తాపడిపోతుంది. ఎందుకు నేను ఇలా చేశాను? దేవుడు నాకు సెలవీయలేదు కదా, నేను ఎందుకు తప్పు చేశాను అని తన మనస్సు కొట్టుకుంటుందట. అదే 10వ వచనంలో చూస్తాం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, వెంటనే ఆయనకు కూడా అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, జనాభా లెక్క వేయకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను. జనాభా విస్తరించాలి అంటే అది దేవుడు చెయ్యాలి. మనందరికీ తెలిసిన విషయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మగపిల్లలందరినీ చంపేయాలి, జనాభా విస్తరించకూడదు ఇశ్రాయేలీయులు అనుకున్నాడు ఐగుప్తు రాజు ఫరో. కానీ అది సాధ్యపడిందా? దేవుడు విస్తరింపచేశారు. జనాభా పెరగడము కానీ తరగడము కానీ అది ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతుల్లోనే ఉంది. పిల్లల్ని పుట్టించాలి అన్నా, పుట్టినవారు మరణించాలి అన్నా ఆయన చేతుల్లోనే. జనాభా విస్తరించాలంటే ఎక్కువ మందిని పుట్టిస్తారు, తగ్గించాలి అంటే పుట్టించకుండా ఉండొచ్చు, పుట్టిన వారికి వివిధ రకాల తెగుళ్ళ చేత చంపొచ్చు. అయితే ఇక్కడ ఏంటి, అవసరం లేకపోయినా దావీదు గారు జనాభా లెక్కలు వేశారు. తాను చేసింది తప్పు అనే విషయం పని పూర్తయిన తర్వాత అర్థమైంది. వాస్తవంగా యోవాబు గారు చెప్పినప్పుడే ఆలోచిస్తే బాగుండేది, కానీ ఇప్పుడు ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అంటే ప్రాముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ఇశ్రాయేలీయుల మీద దేవునికి కోపం ఉంది, అది తీరాలి అంటే దావీదు గారి పని చెయ్యాలి. అందుకే యోవాబు గారు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఇక తన మనసు కొట్టుకుంది. వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఆయన. నేను చాలా అవివేకమైన పని చేశాను, దయచేసి నన్ను మన్నించు, ఈ పని చేసినందుకు నేను గొప్ప పాపం చేశాను, దయచేసి నన్ను మన్నించు అని మనవి చేయగానే దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించారు. ఎందుకు నువ్వు ఇలా చేసావు దావీదు? మరి దేవుడు 3 రకాల శిక్షలను ఇవ్వాలనుకుంటున్నారు మీకు. ఏది కావాలో కోరుకోమని చెప్పారు. ఆ శిక్షలు ఏంటి అంటే ఒకసారి 13వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలో, కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట కొప్పుకుందువా? నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు రప్పిస్తానంటున్నారు దేవుడు, నీకు ఇష్టమేనా? మొదటి శిక్ష. లేదా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోవుట కొప్పుకుందువా? శత్రువు నిన్ను తరుముతాడు, అప్పుడు నువ్వు 3 నెలలు బయటకు పారిపోవాలి, దీనికి ఒప్పుకుంటావా? ఇక 3, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా? 7 సంవత్సరాలు కరువు కావాలా? 3 నెలలు శత్రువు ఎదుట నిలవకుండా పారిపోవడం కావాలా? 3 దినాల తెగులు కావాలా? ఏ శిక్ష కావాలి నీకు అని అడిగారు. ఎందుకు తెగులు రప్పిస్తున్నారు దేవుడు? ఎందుకు తెగులు రప్పిస్తున్నారు అంటే ఇక్కడ మనకు తెలుసు, దేవునికి ఇష్టం లేని పని దావీదు గారు చేశారు. ఎందుకు ఆ పని చేశారు అంటే ఇశ్రాయేలులను బట్టే. ఇశ్రాయేలీలు దేవునికి కోపం పుట్టించారు ఒకటి. దావీదు గారిలో కూడా వాస్తవంగా దావీదు గారు చెప్పొచ్చు, ఇశ్రాయేలీల మీద దేవునికి కోపం ఉంటే దేవుడు మరో రూపంలో తీర్చగలరు, ఇశ్రాయేలును మరో రూపంలో లేపేయగలరు. కానీ దావీదు గారికి జనాభా లెక్క వేయాలి అన్న ఆలోచన కలిగించడానికి కారణం దావీదు గారిలో కూడా దేవునికి నచ్చంది ఏదో ఉంది. ఏముంటుంది? ఆయన నేను నా ప్రజలు అనే స్వభావంతో ఆలోచించుంటారేమో, చిన్నపాటి గర్వం నచ్చలేదేమో దేవునికి. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. దేవుడు జనాభా లెక్కలు వేయాలి అంటే ఒక కండిషన్ చెప్పారు. ఆ కండిషన్ ప్రకారం చేస్తే మాత్రం పెద్ద ఇబ్బంది ఉండదు, అది మీరు చేస్తే చాలా ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి మాట చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 12వ వచనం. ఇది అందరూ నోట్ చేసుకోండి తప్పకుండా. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. ఇది మోషే గారి టైంలో మోషే గారికి దేవుడు చెప్తున్న మాట. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు.
ఇశ్రాయేలీయులను లెక్కించమని మోషే గారికి దేవుడే చెప్పారు. కానీ లెక్కించేటప్పుడు చేయవలసిన పని కూడా దేవుడు చెప్తున్నారు. నువ్వు ఇశ్రాయేలును లెక్కించాలి. వారిని లెక్కించేటప్పటికి వారేం చేయాలి అంటే తన ప్రాణ పరిక్రయ ధనము నిమిత్తము కొంత రుసుము చెల్లించి అప్పుడు సిద్ధంగా ఉంటే నువ్వు జనాభా లెక్క చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే వారిలో తెగులు పుడుతుంది. ఇక్కడ దావీదు గారు జనాభా లెక్కలు చేయించేటప్పుడు ప్రజలను ఇలా ప్రోత్సహించలేదు, ప్రేరేపించలేదు. సొంత నిర్ణయం తీసుకున్నారు. యోవాబు గారిని పంపించారు, లెక్కించి తీసుకురమ్మన్నారు, అంతే. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే 3 పనిష్మెంట్లు ఇస్తున్నాయి. ఇది నువ్వు చేసావు కదా, అదే నేను ఇచ్చిన తర్వాత ప్రజలు చేయకపోతే ప్రజలకు తెగులు వచ్చేది. కానీ ఇది నువ్వు చేసావు కాబట్టి 3 ఆప్షన్స్ ఇస్తున్నా, ఏం కావాలో కోరుకో. క్షామమా, పరుగు తీస్తావా, లేదా తెగులు పుట్టాలా? అంటే పరుగులు తీయాలి అంటే పరాయివాడి చేతుల్లో ఉంటాను నేను. కరువు అంటే అది కూడా అంతే, వేరేవాడి చేతికి వెళ్ళి సహాయం అడిగి నా రాజ్య ప్రజలను పోషించుకోవాలి. అదే తెగులైతే ఎవరి చేతి దగ్గరకు వెళ్ళక్కర్లేదు. కాబట్టి నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట నయం అనుకున్నారు ఆయన. వెంటనే తెగులుకి అంగీకరించారు. తెగులు ప్రారంభమైపోయింది. తెగులు జరుగుతూ ఉండగా 70,000 మంది ఆ తెగులు చేత మరణించారు ప్రియులారా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే 70,000 మంది ఎందుకు చనిపోయారంటే 70,000 మంది మీద దేవునికి కోపం ఉంది. ఇశ్రాయేలీల మీద దేవుని కోపం రగిలిందన్నాం కదా. ఆ కోపం ఎప్పుడు తీరిందంటే ఇదిగో 70,000 మంది మరణించిన తరువాత తెగులు చేత. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు గారు తన జీవితంలో చేసిన పొరపాట్లన్నిటిలో బత్షెబా గారితో చేసిన పొరపాటు భయంకరమైంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఆ టైంలో చంపబడిన వ్యక్తులు చాలా తక్కువ మంది అని చెప్పాలి. అవును కదండి, చాలా తక్కువ మంది. ఎవరెవరు చనిపోయారు? ఊరియా గారిని చంపించారు దావీదు గారు. ఆ కారణం చేతే ఆ తరువాత తన కుమారుల మధ్యలో విభేదం వచ్చింది. అమ్నోను గారు చనిపోయారు. ఆ తర్వాత అబ్షాలోము గారు చనిపోయారు. ఇలా చూస్తే చాలా తక్కువ మంది చనిపోయారు. ఆ రీజన్ బట్టి దావీదు గారి వలన చనిపోయిన వారి సంఖ్య. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ జనాభా లెక్కలు వేయడం వలన చనిపోయిన వారి సంఖ్య 70,000 మంది. ఇది కేవలం దావీదు గారు తప్పేనంటే కాదు, ఇశ్రాయేలీల వైపు కూడా ఉంది. కేవలం ఇశ్రాయేలీదేనంటే కాదు, దావీదు గారిది కూడా ఉంది. వెరసి ఇశ్రాయేలీలో 70,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంతమంది తెగులు చేత చనిపోయారు? 1, దేవునికి ఇశ్రాయేలీల మీద కోపం ఉంది. 2, దావీదు గారి మనసు నచ్చలేదు. 3, తెగులు చేత చనిపోవాలి. ఎందుకంటే ఏ జనాభాని చూసి మురిసిపోతూ లెక్కలు వేయమన్నారు దావీదు గారు, ఆ జనాభాలో 70,000 మందిని కోల్పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి కనుక ప్రియులరా, మోషే గారు జనాభా లెక్కలు వేశారు. దేవుని చిత్త ప్రకారము సవ్యంగా సాగింది అది. దావీదు గారు లెక్కలు వేశారు. దేవుని చిత్తము లేకుండా చాలా ప్రమాదమే జరిగింది. ఇక దీని తర్వాత మనం చూస్తే మనకు కనిపించే జనాభా లెక్కలు ఎక్కడివి అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేటప్పుడు రోమా ప్రభుత్వ కాలం జరుగుతుంది. ఆ కాలంలో రోమాని పరిపాలిస్తూ ఉన్నటువంటి చక్రవర్తి, ఇక్కడ మీరు గమనిస్తేనండి, రోమా అనేది ప్రపంచాన్ని పరిపాలించిన 4వ గొప్ప మహాసామ్రాజ్యం. దాని కింద అనేక సామంత రాజ్యాలు, అంటే చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉంటాయన్నమాట. ఈ చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే వారిని రాజులుగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హేరోదు, యోదయాన్ని పరిపాలిస్తున్నది హేరోదు. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని, సమరయాన్ని ఒకరు పరిపాలించరు, గలిలయాన్ని ఒకరు పరిపాలించవచ్చు. అక్కడక్కడ ఉన్న ప్రాంతాల వారందరినీ కొంతమంది పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళని రాజులు అంటాం మనం. అయితే వీళ్ళందరి మీద ఒక అధికారు ఉంటారు, అతనినే చక్రవర్తి అంటాం. రోమా అధికారులను లేక రోమా ఎంపైర్ మొత్తం, రోమా సామ్రాజ్యం మొత్తం యొక్క అధినేతను మనం ఏమంటాము అంటే కైసర్ అని పిలుస్తాం అన్నమాట. రోమా చక్రవర్తులను కైసర్ అని పిలుస్తాం. మనకు తెలుసు కదా, ఐగుప్తు చక్రవర్తులను ఫరోస్ అని పిలుస్తాం. అలాగే గెరారు ప్రాంతపు రాజులను అబిమెలెకు అని పిలుస్తాం. యూదా రాజులను హేరోదులని పిలుస్తాం. అలాగే రోమా చక్రవర్తులను కైసర్ అని పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రోమా ప్రభుత్వ కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించాలి. ఇది ప్రణాళిక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావాలి అంటే దేవుడు అనేక విషయాలన్నిటినీ ఒక చోటకు తెచ్చిన తర్వాతే ఆయన ఈ లోకానికి పంపించారు.
అబ్రహాము గారికి ఇచ్చిన మాట, దావీదు గారికి ఇచ్చిన మాట, కన్యక గర్భాన పుడుతుంది అని ప్రవక్తలు చెప్పిన మాట, బేత్లెహేములోనే పుట్టాలి అని మరో ప్రవక్త చెప్పిన మాట, చిగురుగా ఉద్భవిస్తారు అని మరొక ప్రవక్త చెప్పిన మాట, అభిషక్తుడు వస్తారు అని మరో ప్రవక్త చెప్పిన మాట. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే దేవుడు చేసిన ప్రమాణము మరియు ప్రవక్తల ద్వారా దేవుడు మనకు చేసిన వాగ్దానము నెరవేరిన కాలంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎక్కడ జన్మించాలి అని గనక మనం చెప్తే మనకి ప్రవక్త అయిన మీకా గారు చెప్పారు. మీకా గారు ఏం చెప్పారు? 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, యూదా దేశపు బేత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఏ మాత్రము అల్పమైన దానవు కావు అని. ఎందుకు కాదు అంటే, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించబోవాడు లేక ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. దీనిని హేరోదు దగ్గరకు జ్ఞానులు వచ్చినప్పుడు పండితులు చూసి చెప్పిన ప్రవచనం ఇదే. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి అంటే నజరేతులో నివసిస్తున్న యోసేపు మరియమ్మ గారులు బేత్లెహేముకు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలి అంటే అక్కడ కూడా ఏం జరగాలి అంటే రోమా చక్రవర్తి ఒక శాసనాన్ని చేయాలి. రోమా చక్రవర్తి ఒక శాసనాన్ని చేయాలి. ఇప్పటికే మనం చూసాం కదా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడు మోషే గారే జనాభా లెక్కలు వేశారు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన దావీదు గారే జనాభా లెక్కలు వేయమన్నారు. అంటే ఇలాంటి లెక్కలు వేయాలి అంటే పై అధికారులు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్న వారందరినీ లెక్కించమని ఆజ్ఞ ఎవరు చేయాలి అంటే రోమా చక్రవర్తి చేయాలి. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో ఉన్న రోమా చక్రవర్తి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞాపిస్తున్నది రోమా చక్రవర్తి కైసర్ ఔగుస్తు. కానీ అది ఎప్పుడు అంటే కురేనియా అనబడే వ్యక్తి సిరియా దేశానికి అధిపతిగా ఉన్న టైంలో జరుగుతుంది. చాలా చక్కని ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించలేదు, అసలు ఆయన మనుగడే లేదు, ఆయన ఈ లోకానికి రాలేదు అని చెప్పేవారికి మంచి అడ్రస్ అనమాట. ఇది మంచి అడ్రస్ అనమాట. రోమాని పరిపాలించారు, రోమా సామ్రాజ్యం జరిగిందా అని బైబిల్ని కాకుండా చరిత్రను అడిగినా అవును అని చెప్తుంది చరిత్ర. ఎందుకంటే మనకు తెలుసు బబులోను చరిత్ర, నెబుకద్నేజర్ హ్యాంగింగ్ ఆర్డినెన్స్ చరిత్రలో కనిపిస్తుంది మనకి. గ్రీకు చక్రవర్తి ది గ్రేట్ అలెగ్జాండర్ మనకు కనిపిస్తాడు. కాబట్టి రాజ్యాల పరిపాలన జరిగిందా అని బయట చరిత్రను అడిగితే బైబిల్ని కాకుండా జరిగింది అని చెప్తుంది. దానికి ఇంకా చక్కని ఆధారం అనమాట. రోమాలో మొదటి చక్రవర్తి ఎవరంటే కైసర్ ఔగుస్తే. అలాగే సిరియా, ఆ టైంలో సిరియాలో ఎవరు అధిపతిగా ఉన్నారు? కురేనియా ఉన్నాడు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు జన్మించారు, ఆయన పుట్టారు అనడానికి ఒక మంచి రుజువు అనమాట ఇది, మంచి సాక్ష్యం అనమాట ఇది. కాబట్టి ప్రజాసంఖ్య వ్రాయాలి అని కైసరు ఆజ్ఞాపించడం జరిగింది. ఈ కైసర్ ఔగుస్తును గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను నేను. కొన్ని చరిత్రలో ఉన్న కొంచెం ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఇతనికి మరొక పేరుంది. అదేంటి అంటే అగస్టస్, సీజర్ అగస్టస్ అనే పేరుంది. ఇతను క్రీస్తుకు పూర్వం 63 సెప్టెంబర్ 23న జన్మించాడు. అలాగే క్రీస్తు శకం 14 ఆగస్టు 19న మరణించాడు. ఇతని పాలనా కాలం 45 సంవత్సరాలు. ఈ ఔగుస్తు తండ్రి పేరు ఆక్టేవియస్, తల్లి పేరు ఆట్రియా. ఇతనికి ఒక మేనమామ ఉన్నాడు, అతను ఎవరో కాదు, జూలియస్ సీజర్. ఈ పేరు కూడా చరిత్రలో వింటారు. ఈ జూలియస్ సీజరు ఔగుస్తుని దత్తత తీసుకున్నాడు. అందుకే మేనమామ మరియు దత్తత తండ్రి అని కూడా ఇతన్ని అంటారనమాట. ఇక ఈ ఔగుస్తు రోమా ప్రభుత్వానికి మొదటి చక్రవర్తి. అంతేకాదు ఇతని పాలనా కాలాన్ని, రోమా పరిపాలనా కాలంలో కైసర్ ఔగుస్తు పాలనా కాలాన్ని స్వర్ణయుగము అని పిలుస్తారనమాట. స్వర్ణయుగము అని పిలుస్తారు. ఇతనెందుకు జనాభా లెక్కలు వేయించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇతను తన రాజ్యంలో ఎంతమంది ప్రజలున్నారు తెలుసుకోవడానికి. ఎందుకయ్యా తన రాజ్యంలో ఎంతమంది ఉన్నా తానే రాజుగాని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే వారి మీద పన్ను విధించి
దేశానికి సంపద, ఆదాయాన్ని సమకూర్చడానికి జనాభా లెక్కలు వేయమన్నాడు. నిజమేనా అంటే బైబిల్ గ్రంథంలో మనకు దీనికి ఆధారం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారు? ఒక నాణ్యాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చి ముందే వచ్చి కైసరుకి పన్నివ్వడం న్యాయమా అన్యాయమా అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి కైసరుకు పన్నివ్వడం న్యాయమా అన్యాయమా? కైసరు అంటే ఎవరైనా కావచ్చు. ముందే చెప్పాను, రోమా చక్రవర్తులకు ఒక పేరుంటుంది. కైసరు అనేది పదవి పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇవి పదవుల పేర్లు. వాళ్ళకు మామూలుగా పేర్లు ఉంటాయి కదా. మన ప్రధాని మోదీ గారు, ఆయనను మోదీ అని పిలుస్తాము, ప్రధాని అని కూడా పిలుస్తాం. ప్రధాని అనేది పోస్ట్ పేరు, పదవి పేరు. అర్థమైందండి? కైసరు అనేది కూడా అంతే. కాబట్టి రోమా ప్రభుత్వ కాలంలో ప్రజలపైన పన్ను విధించేవారు. ఎవరు విధించేవారు? కైసరు. ఎవరైనా కావచ్చు. మనం మాట్లాడుకుంటుంది ఔగుస్తే, కానీ తర్వాత పరిపాలించిన రోమా చక్రవర్తులందరికీ దాని ముందు పేరు ఇదే వస్తుంది, కైసరు అని, వెనకో. కాబట్టి కైసరుకు పన్నివ్వడం న్యాయమా అన్యాయమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు తెలుసు కదా. ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి చూపించమన్నారు. దీని మీద ఎవరి ముద్ర ఉంది? కైసరు ముద్ర ఉంది. అయితే కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పారు ఆయన. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే, కైసరు జనాభా లెక్కలు ఎందుకు వేయించేవాడు అంటే పన్ను వసూలు చేసి ఆదాయాన్ని సంపాదించడానికి. దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరువి కైసరుకి ఇవ్వండి అని చెప్పారు. అంటే కైసరు పన్ను వసూలు చేసే పని నిర్వహించాడనేది దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం. అయితే అతను ఎందుకు చేసుకున్నప్పటికీ పన్ను వసూలు చేయడం అనేది దానికోసమే ఏర్పాటు చేశాడా, ఇంకేదైనా కారణం అంటే, కారణం ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు మాత్రం అతను ఆ శాసనం చేయడం చాలా అవసరం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. కైసరు ఎలా జీవించేవాడు అంటే, అతని కాలాన్ని ఒక స్వర్ణయుగం అయినప్పటికీ కైసరుకున్న ఒక లక్షణం ఏంటి అంటే, తాను ప్రజల చేత దైవ కుమారునిగా పిలిపించుకోవడానికి ఇష్టపడేవాడు. మనం కూడా చదువుతాం, రాజు దైవాంశ సంభూతుడు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి అలాగే ప్రజల దృష్టిని ఆకర్షించిన వారిలో కైసరు ఒకరు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అంటే, కైసరు ఒకవైపు పన్ను వసూలు చేసే బాధ్యతను తీసుకుంటూనే మరొక వైపు ప్రజల చేత దేవునిగా పిలువబడేలా, లేక దేవుని చేత ప్రజల చేత కొలవబడేలా ప్రయత్నం చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇతని కాలంలోనే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలి అంటే, నీవు దైవం కాదు, నీవు దేవుని కుమారుడవు కూడా కాదు, ఇదిగో మరొక దైవం ఉంది, ఆ దైవానికి ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు, ఆయనే నిజమైన దైవ కుమారుడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి దేవుడు ఇష్టపడి కైసరు కాలంలో యేసుక్రీస్తు వారిని పుట్టించడానికి ఇష్టపడ్డారు. మనం చదువుకున్నాం కదా, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని. ఇక్కడ సర్వలోకము అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ రోమా ఆధీనంలో ఉన్నారో వాళ్లకు మాత్రమే. ఈ కైసర్ అనే వ్యక్తి రోమా సామ్రాజ్యం విస్తరించిన ప్రాంతాలకు మాత్రమే చక్రవర్తి. కానీ అతనికి తెలియనిది, అతనికి తెలపాలి అని దేవుడు అనుకుంటుంది ఏంటి అంటే, రోమా ప్రభుత్వం ఉన్నంత వరకే నువ్వు చక్రవర్తివి, కానీ ప్రపంచ మానవాళ్ళందరికీ చక్రవర్తిగా నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాను అనే సంగతి తెలపడానికే కైసర్ కాలంలో యేసుక్రీస్తు వారి జననం జరిగింది. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే కైసర్ ఔగుస్తు అనే ఈ పేరు ఈ ఒక్క చోటే మనకు కనిపిస్తుంది, ఈ ఒక్క సందర్భంలోనే మనకు కనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడలేదు, వాళ్ళ జీవితాలను గురించి చెప్పారు. కానీ కొంతమంది పేర్లు వన్ వర్డ్లో మాత్రమే చెప్పారు. ఇక్కడ మనం చూసాం, కేవలం ఈ ప్రజాసంఖ్య అనే ఆజ్ఞ ఇవ్వడానికి మాత్రమే ఔగుస్తు ఉపయోగపడ్డాడు. అయినప్పటికీ ఇక్కడ చెప్పొచ్చు రోమా చక్రవర్తి కైసర్ ఆజ్ఞ అనొచ్చు, కానీ కైసర్ ఔగుస్తు పేరు ఎందుకు వ్రాయబడింది అంటే, ఇతను ఏ ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నా పరలోకపు తండ్రి తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని తెలియచేయాలి అనుకుంటున్నారు. ఏ చక్రవర్తి తాను దైవంగా భావించుకుంటున్నాడో, లేక దైవ కుమారునిగా భావించుకుంటున్నాడో, అతనికి మించిన మరొక ఆయన ఉన్నారు అనే సంగతి అతనికి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం కూడా ఇక్కడ నెరవేరాలి. అందుకోసమే ఈ జనాభా లెక్కలు జరిగాయి.
మోషే గారి జనాభా లెక్కల వలన నష్టం లేదు. ఎందుకు అంటే దేవుడే లెక్కించమన్నారు కాబట్టి. దావీదు గారి జనాభా లెక్కల వలన నష్టం వచ్చింది. 70,000 మంది చనిపోయారు. ఎందుకంటే అది అతనికి వచ్చిన ఆలోచన, దేవుని కోపం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం కాబట్టి. మరి ఈ జనాభా లెక్కల వలన జరిగిందేంటి? ఇతను కూడా దేవునికి ఇష్టం లేకపోయినా చేసినప్పటికీ, ఇతను ఒక అన్యుడు కాబట్టి దేవుడు దీన్ని పరిగణలోనికి తీసుకోలేదు. కానీ అతను చేసిన ప్రయత్నం ద్వారా తన కుమారుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నారు. మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, లోకంలో మనం ఒక సామెత చెప్తాం కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని. దేవుడు కూడా ఏ పనిని చేసినా చాలా అందంగా, అద్భుతంగా చేస్తారు. అంతేకాదు, ఆయన పనిలో అతి ప్రధానమైన అంశం ఏంటి అంటే తన కుమారుని ఈ లోకానికి పంపడం అనేది. అది పంపడానికి కేవలం బేత్లెహేమునలో యేసుక్రీస్తు వారు జన్మించాలి అన్న ప్రవచనం నెరవేరడానికి రోమా చక్రవర్తిని కదిలించాడు జనాభా లెక్కలు చేయించమని. అర్థమైందండి? అంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ప్రణాళిక ప్రకారం దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చిన దైవకుమారుడు సామాన్యమైన వ్యక్తి కాదు. సాక్షాత్తు పరలోకమును విడిచి ఆ తండ్రి ప్రేమను వదిలి మన కొరకు ఈ లోకానికి వచ్చిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని ఈ లోకానికి పంపించేటప్పుడు ఏదో కామన్గా భూమి మీదకి పంపే ప్రయత్నం చేయలేదు. కానీ తండ్రి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుండే ప్రవచనాల రూపంలో ఆయన గురించి మనకు తెలియచేస్తూ వచ్చి అన్నీ సమకూడి జరిగించేలా చేసి యేసుక్రీస్తు వారి భూమి మీద అడుగు పెట్టేటప్పటికీ ఒకవైపు ప్రవచనాలు, మరొక వైపు ప్రమాణాలు, మరొక వైపు వాగ్దానాలు అన్నీ సమకూడి ఆ తరుణానికి ఆయన భూమి మీదకి వచ్చేలా ఏర్పాటు చేశారు దేవుడు. ఆ ఏర్పాటులో భాగమే సామాన్యుడు మొదలుకొని చక్రవర్తి వరకు దేవుడు వాడుకున్నారు. లోకంలో ఒక మాట ఉంటుంది, కవితకు కాదేది అనర్హము అని, అనర్హము అగ్గిపుల్ల సబ్బుబెళ్ళ అని ఒక కవి చెప్పాడు. అంటే కవిత్వం రాసేవాడు అన్నిటినీ వాడుకుంటాడు, రాయడమే కదా. అందులో అగ్గిపెట్టిన వాడుకుంటాడు, అగ్గిపుల్లను వాడుకుంటాడు, సబ్బుబిళ్ళను వాడుకుంటాడు. ఏది అనర్హం కాదు అంటే అర్హత లేనిది కాదు అన్నట్లుగా దేవుడు మనల్ని పంపించేటప్పుడే ప్రణాళిక ప్రకారం పంపిస్తే, ఇక సాక్షాత్తు తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించేటప్పుడు సాధారణమైన జీవితాన్ని గడిపే గొర్రెల కాపరులు మొదలుకొని, జ్ఞానవంతులు అనబడిన జ్ఞానులు మొదలుకొని, చక్రవర్తి అయిన కైసర్ ఔగుస్తుతో సహా దేవుడు వాడుకున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈ లోకంలో మనలను విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవాడో సామాన్యుడో కాదు, సాక్షాత్తు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు, నిన్ను నన్ను ఆ తండ్రి దగ్గరకు చేర్చే మార్గము కూడా. అందుకే ఆయన రాక ఒక అద్భుతం. ఆ రోజు సంబరం, ఆ రోజు అక్కడ ఆనాటి ప్రజలు సంబరాలు చేసుకున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఆయన వచ్చారు, చేయవలసిన పని చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ సంబరాల్లోనే ఉండిపోయాం తప్ప ఆయనను మనలోనికి ఆహ్వానించి సంబరం చేసుకునే స్థితిలోనికి మనం రాలేకపోయాం. కానీ ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడానికి ఒకే ఒక్క సందర్భంలో కైసర్ ఔగుస్తును వాడుకున్నాడు కదా దేవుడు. మరి క్రీస్తును నీవు ఆహ్వానించావా? అసలు నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవునికి నీవు ఉపయోగపడినప్పుడు, నీ వలన ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఈ బ్రతుకు వలన మనకు అసలు అర్థమే లేదు ప్రియులారా. కాబట్టి ఏంటండి కైసర్ ఔగుస్తు వలన నేర్చుకోవడం వల్ల అని మీరు ఫీల్ అవ్వద్దు. కానీ ఇక్కడ ఏ విషయాన్ని దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నారు అంటే, దేవుని ప్రణాళిక నెరవేరుటకు దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. కానీ ఆయన వాడుకునే ఒక సాధనంగా మనం ఉన్నామా? నువ్వు ఏ రకంగా వాడబడుతున్నావు, నువ్వు ఏ రకంగా ఆయన చేతిలో వాడబడుతున్నావు అనేది మనం చూసుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే, ఈరోజు మన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడానికి అవకాశం లేదు. ఈరోజు మన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడానికి అవకాశం లేదు. కానీ జీవ గ్రంథంలో మన పేరు ఉంచుకుని తుడుపు పెట్టకుండా చూసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. మన పేర్లు రాసి మనల్ని ఈ లోకానికి పంపించారు ఆయన. తిరిగి మనం మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ గ్రంథంలో వ్రాయబడిన పేరు అలాగే ఉండాలి. అలా ఉండాలి అంటే నిజంగా మనల్ని ఏ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించారో ఆ పనిని మనం చేయాలి. అదే యేసుక్రీస్తు వారు చేసి వెళ్ళిన పని. తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణము చేసిన తర్వాత ఆయన మరణం జరిగింది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఆయన పుట్టడమే కాదు, మన పుట్టుక కూడా ప్రత్యేకమైందే.
మనము ఈ లోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. మరి యేసుక్రీస్తు వారిలానే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే మరణిస్తున్నామా, లేక తండ్రి ఇష్టానికి దూరంగా బ్రతుకుతూ మరణిస్తున్నామా? ఆయన ఇష్టానికి దగ్గరగా ఉంటే యేసుక్రీస్తు వారిలా ఉంటుంది మన జీవితం. లేదు అంటే చాలా భయంకరంగా ఉంటుంది. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మన పేరు ఖచ్చితంగా జనాభా లెక్కలో ఉండాలని చూస్తాం. ఎందుకంటే ఈరోజు ఆధార్ చూస్తే ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ ఉండాలి. ఎక్కడో ఒక చోట మనం ఎక్కడుంటున్నామో అక్కడ మన పేరు నమోదవ్వాలి. ఈ లోకంలో జీవించే మనకే ఒక పేరు నమోదు అవసరమైతే మరి ఆ మహాలోకంలో జీవించాలి అంటే జీవగ్రంథంలో మన పేరు కనబడొద్దంటారా? ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుని పనికొచ్చే పాత్రలుగా ఉన్నామా, పనికి రాని పాత్రలుగా ఉన్నామా? పనికి రాని పాత్రలమైతే మన పేరు తుడిచిపెట్టబడుతుంది. పనికొచ్చే పాత్రలమైతే మన పేరు అందులో నిలిచి ఉంటుంది. పేరు ఉంటేనే పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఔగుస్తు ఏ ఉద్దేశంతో జనాభా లెక్కలు వేయించినా, తనను తాను ఏమని చెప్పించుకున్న ప్రజలతో ఏమని పొగిడించుకున్నా అతని పొగడ్తలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు అంతకు మించిన ఘనుడు తన కుమారుడనే సంకేతాన్ని ఇవ్వడానికి కైసర్ ఔగుస్తును వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, క్రీస్తును మనలోనికి తెచ్చుకుంటే మనం ఉపయోగపడే పాత్రలుగా ఉంటాము. ఆ క్రీస్తును కలిగి మనం జీవిస్తూ ఉంటే తండ్రి మనల్ని చూసి చాలా సంతోషిస్తారు. ఆయన సంతోషించారు అంటే, ఆయనకిష్టమైన జీవితం మనం జీవించామంటే పరలోకం మన సొంతం. పరలోకాన్ని మనం స్వాతంత్రించుకోవాలి అంటే దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుదాం. జీవగ్రంథంలో మన పేరు ఉంచుకుందాం. పరలోకానికి అర్హతను సంపాదించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.